భువనేశ్వరి గురించి, భువనేశ్వరి క్యారెక్టర్ అసాసినేట్ చేసేలా మాట్లాడింది మీ పార్టీకి చెందినటువంటి వల్లభనేని వంశీ, కొడాలి నాని. దీన్ని ఏ విధంగా హింట్ బ్యాక్ చేసుకుంటారు? నువ్వు చాలా అమాయకుడు అబ్బా. నువ్వు చాలా చదవాలి జర్నలిజం. జర్నలిజం చదవక్కర్లా, నిజాలు ఎక్కువ తెలుసుకోవాలి. ఓకే. నువ్వు ఇప్పుడు వాళ్ళు 100 అంటే ఇసుగుబుట్టు తప్పదలా బాబోయ్ అంటే ఒక 2 మూట మాడతారు మా వాళ్ళు. మోడీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు నాకు. ఎవరు ఈ వంశీ కానీ, మన ఇతను కానీ, మన కొడాలి నాన్నగారు కానీ. వంశీ గారు ఎప్పటి నుంచి తెలుసు నాకు, పరిటాల రవి గారు బతుకున్నప్పుడు రవి గారి దగ్గర నా పరిచయం. పరిటాల రవి ఎప్పుడో 25 years బ్యాక్, అప్పటి నుంచి తెలుసు నాకు. అతను ఎప్పుడు మృదు స్వభావి, మాట కఠినంగా మాడతాడు తప్ప పదం కఠినంగా ఎప్పుడు వాడ్డాం. అతను మన వంశీ గారు సేమ్, ఇతను చాలా లవబుల్గా ఉంటాడు. కొడాలి నాని వీళ్ళని తిట్టి 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 హీనంగా మాట్లాడుతుంటే ఆ లెవెల్లో జగన్ తిట్టి, నన్ను తిట్టి, వీళ్ళ తిట్టి అంటే ఎప్పుడైనా నాన్న, ఎప్పుడైనా కానీ ఆ మాట అనకి తప్పదు. ఎన్నిసార్లు తిట్టింది జగన్ని, ఎంత ఘోరంగా చేసింది, ఎన్నిసార్లు కోర్టులను మేనేజ్ చేసింది. బాలకృష్ణ నువ్వు అంటున్నావు, ఎంత హార్డ్గా విను, నీకు తెలియాలి, నువ్వు యంగ్ కాబట్టి తెలియాలి. సాధు బాలకృష్ణ అనేవాడు ఇద్దరిని కాల్చిపారేశాడు బుల్లెట్స్తో. ఇద్దరు చావు బతుకుల్లో ఉన్నారు. ఎవడైనా కానీ 100% అరెస్ట్ చేసి సెల్లో పెట్టి జైల్లో పెట్టేస్తారు. ఎవడైనా మినిమం డైరెక్ట్గా కాల్చాడు కాబట్టి అన్ని పేజీల్లో కూడా ఇటు బొమ్మేశారు. ఖైదీ ఇన్స్పెక్టర్, రౌడీ ఇన్స్పెక్టర్ అని బొమ్మేసి ప్రౌడ్గా పెట్టారు. ఏం చేసింది తెలుసా, ఆమె జైల్లో కూడా పోనీలా తమ్ముడిని పురంధేశ్వరి ఏం తీసుకొచ్చారు, బాలయ్య బాబు పిచ్చుడు, మానసిక రోగి. మానసిక రోగికి ఏం తెలియదుగా, సినిమాలు ఉంటే నేను తెచ్చి నేను కొట్టి అయితే అట్ట అంత పిచ్చుడు అంట బాలకృష్ణ. ఇటు మాట్లాడతాడు బాబు బాలయ్య, ఇప్పుడు చంద్రబాబు బాబు పన్నీటి బయట కట్టి తట్టారు, ఇది ఈజీ గుడ్డారు, ఈజీ గుద్దం పెట్టారు. చూడయ్యా బాలకృష్ణ ఎంత చుట్టున్నాడు, ఇట్ట అనుకుంటున్నాడు, మెంటలోడండి అది చేస్తుండు. అవునా అని సర్టిఫికేట్ కోర్టుకి వెళ్తే కోర్టులో వీడు పిచ్చోడు, జైలుకి వద్దు, పోలీస్ స్టేషన్కి వద్దు, డైరెక్ట్కి వెళ్ళి పెద్ద 5 star హాస్పిటల్లో కూర్చోబెట్టండి.